హ్యాపీ మనీ వాళ్ళకి స్టార్ట్ చేద్దాం. ప్రశాంతంగా కూర్చో. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టి రబ్ చేసుకొని మీ కాలు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ కలుతారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ. ఈరోజు ఓంకారంలో తిరుపతి వెళ్ళినట్టు సార్, వెంకటేశ్వర స్వామి అభిషేకం చూసి వచ్చా అంటారు ఓంకారంలో. తర్వాత శివయ్యది వేములవాడ వెళ్ళి అభిషేకం చూశానంట సార్. ఆ తర్వాత మనీ కౌంటింగ్ ఇట్లా వస్తూనే ఉందండి సార్. మనీ నేను విజన్ బీరాలో పైర మొత్తం ఇట్లా కట్టలు కట్టలు నింపేసింది సార్ ఓంకారం మొత్తంలో. మనీ ఇట్లా వస్తూనే ఉంటా, ఫ్లో అయితేనే ఉందంట. నేను ఇట్లా కట్టలు కట్టలు మొత్తం పే చేశానంట. మళ్ళా మనీ కౌంటింగ్ లో మొత్తం కిందంతా మొత్తం పే చేశానంట సార్. మొత్తం అంటే ఈ రోజు విజన్ బీరువా మొత్తం నింపేశానంట మనీ కౌంటింగ్ తో మొత్తం. ఈరోజు మామిడి తోట అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. మామిడి తోటకి వెళ్ళటం, ఇంకా చిన్నపిల్లల లెక్క మంచిగా తోటంతా తిరగటం, చెట్టుని హగ్ చేసుకొని మా నెగిటివ్స్ అన్ని తీసుకొని పాజిటివ్స్ ఇవ్వమని అన్నప్పుడు ఇట్లా హగ్ చేసుకున్నప్పుడు మటుకు అమ్మ చేతులు ఇట్లా స్పర్శ తాకింది సార్ నాకు చేతులకి. నీ మొత్తం నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోతాయమ్మా, నువ్వేమో బాగా వర్రీ కాకు అన్నట్టుగా అనిపించింది సార్ ఈరోజు మటుకు. మామిడి తోటకి వెళ్తే మటుకు ఇప్పుడు అమ్మ వస్తూనే ఉంటుంది సార్ అసలు. ఆ తర్వాత మన చీటీ కింద పెట్టినప్పుడు కూడా భూదేవి తల్లికి దండం పెట్టుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఆ తల్లి కూడా దీవెనలు ఇస్తున్నట్టు అనిపించింది. అక్కడ కొంతసేపు మెడిటేషన్ అది చేసుకొని కాయలు మటుకు నింపుకొని వచ్చాం సార్. అదేంటి పచ్చడి కాయలు మామూలు తినేటి అవన్నీ నేనైతే బస్తాలే నింపుకున్నా సార్. ఎందుకంటే మా చిన్న మనవరాలు పచ్చికాయలు తింటది కాబట్టి ఆమెకేమో పచ్చడికి మామూలుగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయ్యేటందుకు నేను అవి తెచ్చుకున్నాను. మామూలుగా పెద్దామె రసాలు అవి తింటది కాబట్టి ఆమెకి తీసుకొచ్చాను సార్ కాయలు. ఈరోజు క్షమాపణలు మటుకు మా వారికి పిల్లలకి చెప్పుకున్నాను సార్. ఈరోజు క్షమాపణలు. అకౌంట్లో మటుకు దేవుడి గది గోపురం మీద అమ్మవారు కూర్చొని ఉంటే అమ్మవారు గుళ్ళు తలబట్టుకొని చాలా పెట్టుకొని పడుకొని ఉన్నారంట సార్ శివయ్య. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మనీ కౌంటింగ్ అంటే 1 month గోల్ ఒకవైపు, 1 year గోల్. ఆ తర్వాత మనీ కౌంటింగ్ అదే విజన్ బీరువా మొత్తం నింపేశానంట సార్ ఈరోజు మనీ మొత్తం. తర్వాత వృద్ధులాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి శారీస్ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశానంట. ఈరోజు డొనేట్ చేసి వచ్చామంట సార్. మా పొలంలో కరెంట్ అది అదే పోల్స్ అవి ఇంకా రెండో మూడో పడాల్సి ఉంది. ఆ పోల్స్ కూడా వేశారంట. కరెంట్ వచ్చిందంట సార్. మొత్తము అదంతా మొత్తము అవన్నీ చేసామంట. మా పిల్లలు కూడా చాలా ఇట్లా బోరు అది పంపు దానికి పెడితే చాలా హ్యాపీ చేసి మొత్తం మస్తు ఎగిరారంట సార్ మా పిల్లలు. మా మా మనవరాళ్ళు ఇద్దరు. మా పెద్ద మటుకు స్కూల్ స్టార్ట్ అయినాయంట. క్లాస్ టాపర్ మార్క్స్ బాగా వచ్చాయంట సార్ ఫస్ట్ యూనిట్ టెస్ట్ లోనే. వాళ్ళు కూడా చాలా వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకంటే ఈమెకు అన్నీ వచ్చు కానీ కొంచెం బద్ధకం ఎక్కువ, రాయటందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయదని చెప్తా ఉంటారు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్కి. కానీ ఈసారి చాలా పికప్ అయిపోయిందంట సార్ ఆమె. ఈ పాటికే వాళ్ళ డాన్స్ టీచర్ సంగీతం డాన్స్ చెప్తుంది కదా, ఆమె చాలా బాగా చేస్తున్నావు అది అని ఇప్పుడే రోజు అంటూనే ఉంటుంది ఆమె సాయిని. చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురూజీ. హ్యాపీ మనీ మనీ. గురూజీ ఈరోజు యాక్చువల్గా క్లాస్కి వస్తానో లేదో అనిపించింది. అంత తెల్లారేమో అంత నెగిటివ్ లాగా అనిపించింది.
కానీ ఏదో శక్తి ఆపుతుంది. నేను ఆగను గురువుగారి క్లాస్‌కి వెళ్తానని మొబైల్ పట్టుకొని అలాగా కూర్చున్నాను. వచ్చారు కదా! స్టక్ అయ్యుంటుంది చూడండి. ఈరోజు క్లాస్ రాగాన అంటే ఎలాగని మామిడి పళ్ళు సౌండ్ ట్రాక్ మామిడి పళ్ళను బ్యాగ్‌లో పెట్టుకొని నేనైతే వచ్చినట్టుగా అనిపించింది గురూజీ నాకు. బ్యాగులో కాదు అది చాలా బస్తా తెచ్చుకోవాలి. చాలా హ్యాపీగా నేనైతే అనిపించింది. బస్తాలే. ఏకంగా 33 మామిడి పళ్ళంటే ఒక బ్యాగ్‌లో వేసి తీసుకొచ్చినట్టుగా అనిపించింది. చాలా ఎక్సలెంట్. ప్లస్ ఏంటంటే ఇంకా మీ దగ్గరికొచ్చి అరుస్తున్నాడట. అప్పుడే ఆనందమైన జీవితం జీవిస్తున్నాను గురువుగారు ఈరోజు అనేసి నాకు అనిపించింది గురువుగారు. మీ దగ్గరకొచ్చి నేను కేకలేస్తున్నాను. అంత కేకలేస్తున్నానన్నమాట. ఆ కేకలు మీకు ఆనందంతో మీరు క్లియర్ అయిపోయిందనా అంటున్నారట. గురూజీ అన్ని క్లియర్ అయిపోయాయి అంటున్నాను. మా ఫ్యామిలీతోనే సీఎంఆర్‌కెళ్ళి బంగారం కొనుక్కుంటే చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది గురుగారు. ప్లస్ ముక్కుడు దేవతలంగా పరమేశ్వరుడు పాదమే నాకు కనిపించిందండి. అతను కూర్చున్నారు. ఆ పాదం దగ్గర నేను తాకి దండం పెట్టుకున్నట్టుగా అనిపించింది. ఈరోజు క్లాస్‌కి రాననుకున్నాను. అంత నెగెటివ్ ఉన్న మైండ్ ఈరోజు క్లాస్‌కి రాగానే అంత పాజిటివ్ తయారైంది గురుగారు. అంతా మీ దయ గురుగారు. థాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. జనరల్‌గా పాజిటివ్ ఉన్నారు కానీ నెగెటివ్ ఉంటే ఖచ్చితంగా రావాలండి. వస్తే వెంటనే పోద్ది. అంతే మనకు గురుగారు. ఏదొచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుతది. థాంక్ యూ ఈరోజు మీకు గురుగారు. ఏదొస్తే ఖచ్చితంగా నెరవేరుతది. కాకపోతే మీరు నమ్మాలి. నమ్ముతాం మీరు నమ్మితే గురుగారు. వెంటనే అవుతది. నమ్మకపోతే లేట్ అవుతుంది. కానీ అవుతది. కాబట్టి తప్పకుండా, దేహం అంటే త్వరని గోల్డ్ కొంటారు. ఓకే. థాంక్ యూ. తప్పకుండా. చెప్పండి విజయలక్ష్మి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ రోజుకి ఎనర్జీ ఫ్లో అవుతుందండి. వాళ్ళకి ఇవాళ ఓంకారంలో వచ్చేసి వినాయకుడి గుడికి వెళ్ళామంటండి. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని పులిహార ప్రసాదంగా పంచిపెట్టానంటండి. అక్కడ ఒక 5 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చుంటే ఆ వినాయకుడు కనిపించి నీ విఘ్నాలన్నీ తొలగిపోతాయిలేమ్మా తొందరలోనే అని అలా అనిపించిందండి. మామిడి తోటకి వెళ్ళినప్పుడు చెట్టుని హగ్ చేసుకున్నప్పుడు మా అమ్మనే హగ్ చేసుకున్నట్టు అలా చాలా నెగిటివ్స్ మొత్తం పోయినట్టు వచ్చిందండి. ఆ పేపర్ కూడా తవ్వి భూమిలో పెట్టి నా నెగిటివ్స్ మొత్తం పోయి ఆ కోరికలు నెరవేరినట్టు వచ్చింది. మామిడికాయలు వచ్చేసి కొన్ని ఒక బ్యాగులో పచ్చి మామిడికాయలు, ఒక బ్యాగులో కొన్ని మామిడికాయలు తీసుకున్నానండి. వచ్చి ఇంటికి తెచ్చి అందరికీ పంచాను. ఇవాళ ఫర్గివ్నెస్ మటుకి మా హస్బెండ్కి మా పిల్లలకి చెప్తున్నాను. బ్లెస్సింగ్స్ మాకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళే చెప్తున్నాను. మనీ కౌంటింగ్ అయితే బాగానే ఉంది. మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారు 10% ఇచ్చాను, బాబా గారు 10% ఇచ్చాను. ఈసారి డొనేషన్ చేశానంటండి. ఇవాళ మన విజువల్ బీరువా ఉంది కదండి, ఆ విజువల్ బీరువాలో మనీ మొత్తం తీసి మళ్ళీ కౌంటింగ్ చేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టానండి. కిచెన్లో రెడ్ బాక్స్లో కొన్ని డబ్బులు పెట్టాను. నా బ్యాగ్లో ఒక అట్ట పెట్టుకున్నాను. మా పిల్లలకి ఇచ్చాను. మా వారికి కూడా దగ్గర ఉంచుకోమని అమౌంట్ ఇచ్చాను. ఇంకా షాపింగ్ చేసామండి. షాపింగ్ రేపు పిల్లలకి సమ్మర్లో బట్టలు కొన్నాను. నేను మా వారికి షాపింగ్ చేశాను. సరే అలా హ్యాపీగానే ఉంది. వెరీ గుడ్. మీకు ఎవరి చెప్పాను చేస్తున్నారా? చేస్తున్నాను. ఎందుకు అమౌంట్ చిన్నది చెప్పానంటే ముందు చిన్న అయినా మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు ఆడ మీద ఇంకా పెంచుకోవచ్చు. 50 50 కదా వచ్చేస్తారు ఏదో రకం అనుకున్నారు అనుకోండి ఖచ్చితంగా వస్తుంది. బాబాయ్ 50 అంటే రాదు. మన డబ్బులు ఖచ్చితంగా వస్తుంది నమ్మాలి. ఎలా వస్తుంది డౌట్ పడకూడదు. ఎందుకు రాదంటే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేయాలి. అప్పుడు వస్తుంది. నాకు ఎందుకు రాదు వస్తుంది కానీ డిసైడ్ అవ్వండి. మీకు అప్పుడున్నాయా నేను ఎందుకు తెచ్చాను తీరుస్తాను డిసైడ్ అవ్వండి. అంటే మనం ఏం చేస్తాం ప్రతిదానికి భయపడతాం. భయపడలేంటే వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మీ పిల్లలు ఈరోజు ఇంట్లో బయటికి వెళ్ళారు. అవి మీరు భయపడతారా? స్కూల్కి వెళ్ళారు భయపడతారా? సాయంత్రం వచ్చేస్తాను నమ్ముకుంటారు కదా. అవునా? అలాగే మీ డబ్బులు కూడా బయటికి వెళ్ళి అనుకోండి, మీ డబ్బులు అవి వచ్చేస్తే ఎడపోతాయి. అవి నా డబ్బులు నాకు వస్తాయని చెప్పి నమ్మండి వస్తాయి. ఇప్పుడు మీరు ఏదో డబ్బులు అప్పు తీసుకున్నారు ఇచ్చేస్తారు. ఎందుకు ఎవరు
మీకు ఎవరైనా డబ్బులు అప్పు ఇచ్చారంటే ఎందుకు ఇస్తారు? అసలు మీరు ఎందుకు అప్పు తీసుకుంటారు ఎవరిదైనా? ఆనంద్ గారు, మీరు ఎవరిదైనా డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, ఇస్తారని నమ్మకం తీసుకుంటారా, ఎగ్గొడతాను తీసుకుంటారా? ఇస్తామని నమ్మకమే తీసుకోండి. ఓకే, మీరు ఇస్తారని తీసుకుంటారు. అవతల మీకు ఎలా ఎందుకు ఇస్తారు? అవతల మీ డబ్బులు మీకు ఏడు గురుగారు అవతల మీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? నమ్మకం మీద ఇస్తారండి, మళ్ళీ రిటర్న్ ఇస్తారని మరి నమ్మకం మేమే ఆడికే నమ్ముకుని మీ నమ్మకం ఉండదా? ఉంటుంది గురుగారు. ఆలోచించండి. అవునా? ఉమ్, కాబట్టి ఉంటుంది. అయిపోద్ది. అలాగే ఈ రోజు అవ్వదంటే రేపు అవుతుంది, రేపు ఎల్లుండి అవుతుంది. సింపుల్ లాజిక్. అవ్వడం ఉండదండి. మనకు చేతనైతే మాత్రం మన దగ్గరకు వస్తుంది, చేతకాని మన దగ్గర రాదు. ఇప్పుడు మీరు 8 లక్షలు చేశారు, 20 లక్షలకి నో ప్రాబ్లం, తీరుస్తారు. ఈ గత నెక్స్ట్ మంత్ తీరుస్తారు కదా, పైన తీరుస్తారు. ఎగ్గొట్ట ఎక్కడికి వెళ్ళిపోరు కదా. అవును. మీ మీద అవతలకి అంత నమ్ముకుని డబ్బులు తీస్తారు ఇచ్చినప్పుడు, మేమే మీకు ఎంత నమ్ముకుంటారా? అవునండి. నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలను చెప్పండి, హార్ట్ఫుల్ గా. నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టగలను, ఎంత డబ్బైనా సంపాదించగలను. సంపాదించి ఖర్చు పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే. వీరలక్ష్మి 50,000 ఎన్ని సంవత్సరాలు చేయాలి అఫర్మేషన్? గట్టి కూర్చొని గంటలు ఏంటంటే వస్తుంది. 50,000 అఫర్మేషన్ ఎన్ని అవును. సంవత్సరాలు చేయాలి? గట్టి కూర్చుంటే గట్టి వచ్చింది, కూర్చుంటే ఒక రోజులో గంటలు వచ్చింది. వస్తుంది. గంటలు వస్తుంది గట్టి కూర్చొని. నన్ను చేస్తాను, నాకు వచ్చింది. మరి గంట అనుకుని 4 గంటలు డబ్బులు పడ్డాయి. 50 అనుకుంటే 70,000 అకౌంట్లో పడ్డాయి. అది మనం డిసైడ్ అవ్వాలి. డబ్బులు వచ్చి ఎప్పుడైనా సరే నాకు ఎలా వస్తామో ఆలోచించకూడదు. నాకు ఎందుకు రావు, మీతో ప్రజెంట్ చేస్తాం కదా డైలీని. నాకున్న అర్హత ఉంది, నాకు శక్తి ఉందని చెప్తున్నాం కదా, అంతే. ఈ సెషన్కి వస్తేనే మీరు పాజిటివ్ అయిపోతారు. పొద్దునే బ్రహ్మవంతం లేదు, చక్కగా పాజిటివ్ ఉంటే అంతా పాజిటివే. ఇప్పుడు డిసైడ్ అవ్వండి, సెషన్ ఇప్పుడు డిసైడ్ అవ్వండి. నాకు 50,000 ఈ రోజు రావాలని డిసైడ్ అవ్వండి, వచ్చేస్తాయి. ఈ రోజు రాలేదా, రేపు వస్తాయి. సాయంత్రం చూడండి అనుకోండి, హ్యాపీ చేసుకొని నాకు 50,000 ఖచ్చితంగా రావాలనుకోండి. ఓకే, సాయంత్రం చూసుకోండి. సాయంత్రం రాలేదనుకోండి, రేపు నాకు ఖచ్చితంగా 50,000 కోరుకోండి. రేపు రాలేదా, రేపు సాయంత్రం రావాలని కోరుకోండి, అంతే. అలా మీరు రోజు అనుకుంటే ఏదో డబ్బులు వచ్చేస్తాయి మీకు. వచ్చాక 50,000 నాకు చూపించాను కట్ట, ఆ డబ్బు నేను బ్లెస్సింగ్ చేస్తాను, డబ్బులు అవుతుంది. నెక్స్ట్ 1,00,000 పెడదాం, లాస్ట్ వచ్చి 2 లక్షలు పెడదాం, వచ్చాక 5 అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు తప్పు చేయట్లేదు, ఎవరైనా తప్పు చేయట్లేదు, ఎవరైనా మోసం చేయట్లేదు. డబ్బులు దేనికి? మీకు, మీ ఫ్యామిలీకి. ఎందుకు రావు? గట్టిగా డిసైడ్ అవ్వండి. రేపు చూపించే డబ్బులు 50,000 ఎదురా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.